మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక అసంటి రాష్ట్రాలల్లో వానలు వచ్చి ఆగమాగం అవుతుంటే పబ్లిక్ మస్తు తిప్పల పడ్డరు. కొండ చర్యలు ఇరివడి ప్రాణాలు కూడా పోయినాయి కొందరికి. జమ్మూ కాశ్మీర్ అసంటి రాష్ట్రాలల్లో వరదలకు ఇండ్లే కొట్టుకొని పోయినాయి. గిసొంటి ముచ్చట్లు తెలిసిన పెద్దలు ఓ దిక్కు బాధపడుతుంటే లోకం పోకడ తెలివని చిన్న పిల్లలు మాత్రం వాన నీళ్ళల్లా ఆడుతున్నారు. ఏయ్ లగాయించి దుంకు నీ ఎవ్వలేమని అనుకోనిర్రి. నేను మాత్రం వాన నీళ్ళలో నానిపోతా అన్నట్టు డాన్స్ వేసింది. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన అని వర్షం సినిమాలో త్రిష డాన్స్ వేసినట్టే వాన నీళ్ళలో దిమ్మడే గుర్తున్నది చిన్న పాప. మా బుజ్జికేం తెలుసు ఒంటి మీద ఉన్న స్కూల్ డ్రెస్ ఖరాబ్ అవుతుంది, ఇంటికి పోతే అమ్మ ఈప్ సాఫ్ చేస్తుందని తెలియదా పాపము. అందుకే ప్రపంచంతో నాకు సంబంధం లేదన్నట్టు పైకి ఎగిరి దుంకుతున్నది. అప్పటికే కాళ్ళకున్న షూ నిండుగా తడిసినాయి, వేసుకున్న గౌను సగం తడిసింది. అయినా ఆగకుండా ఎగురుతుంటే ఓ పిల్లగాడొచ్చి వద్దు అన్నట్టు తీసుకొని పోయిండు. మస్తున్నది కదా సిట్టి తల్లి డాన్స్. వాషింగ్ పౌడర్ నిర్మాయాడ్లా గౌన్ వేసుకున్న బుజ్జి తిరగనే ఉన్నది కాదు. అయితే మాయగాని ఇంటికి పోయిన తర్వాత టైర్డ్ యాడ్ తిరిగి అవక్క యారా అన్నట్టు తల్లి మంచి పనిష్మెంట్ ఇస్తుంది కావచ్చు కాదు. కానీ ఈ చిన్నపిల్లలు ఇట్లా ఎగురుతుంటే మంచిగా అనిపిస్తుంది, కానీ బట్టలు ఖరాబ్ చేసుకుంటేనే బాధ అవుతుంది. ఇంతటితో ఆగుతుంది ఆ ముచ్చట. తెల్లారి సర్ది చేస్తుంది, చిన్నగా జ్వరం వస్తుంది. అందుకే అయ్యే వాళ్ళకి ఇట్లా చేస్తే చిరాకు వస్తుంది, కానీ మందికి మాత్రం మస్తు మజా వస్తుంది. ఎంతైనా చిన్నప్పుడు ఎంజాయ్మెంటే వేరు అని పెద్దోళ్ళు చిన్నపిల్లలు అవుతారు ఇటువంటి వీడియోలు చూసినప్పుడు. ఇంత గెలిచి రచ్చ గెలవాలనే వ్యాఖ్యానికి పూర్తి న్యాయం చేసే పార్టీలు ఏమన్నా దేశంలో ఉన్నది అంటే అది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయే. ముందుగాల మా పార్టీ వాళ్ళ మీద ఫైట్ చేయాలి, తర్వాత శాతనైతే కడమ పార్టీ వాళ్ళ మీద ఫైర్ కావాలి అనే పద్ధతి 3 రంగుల జెండా పార్టీ రక్తంలోనే ఉన్నది కావచ్చు. అందుకే నువ్వోటంటే నేను ఇంకోటంట అన్నట్టు వరంగల్ కాంగ్రెస్ పార్టీల కలుపుగోలుతనం గాన రాకుండా పోతున్నది. వరంగల్ కాంగ్రెస్ పార్టీలలో సిలికి గాలివాన తీరైతుందా లేకుంటే ఎల్లినో తీరుగా ఎండిపోతుందా అనేది తెలుస్తలేదు కాంగ్రెస్ పార్టీలో కూడా. ఎందుకంటే గూబలకు ఈమంటే కల్పన అన్నట్టు, నువ్వు ఓటు అంటే నేను రెండంట అన్నట్టు వెనుకకు తగ్గుతనే లేరు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మంత్రి కొండా సురేఖ మేడము. గుడి గోపురాల పనులు ఎక్కడనే ఉన్నాయని గుర్రు మీద ఆయన్నే సమీక్ష పెట్టిండు ఎమ్మెల్యే కడియం శ్రీహరి అని చెప్పుకున్నాం కదా. అగో దాని మీద దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కొండంత కోపం వచ్చి అధిష్టానానికి ఉత్తరం రాసింది. ఇంతకు మంత్రి నేనా కడియం శ్రీహరా? అద్దు పద్దు అనేది ఒకటి ఉంటది కదా, దాన్ని దాటొచ్చి నా శాఖల శకలు వాడుడైంది అన్నట్టు అధిష్టానానికి ఉత్తరం రాసింది. ఇక ఈ ముచ్చట మీద ఉత్తగా ఊకునుండే లేదు, చెవులు విండి చేతులు పెట్టవలసిందే, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నట్టు గట్టిగానే గరమైంది. మన అధిష్టానం ఉండి నీ ఇష్టం ఉన్నట్టు చేయొద్దు కడియం శ్రీహరి అని కండిషన్లు పెట్టిందో లేదో తెలియదు, కానీ ప్రెస్ మీట్ పెట్టి కడియం కూడా కొండా సురేఖ పనితీరు మీద సింధులేసినంత పని చేసిండు. ఆ ముచ్చట్టు మేం చెప్పుడు కాదు, కానీ కడియం సారే కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఈ నూర్రి. కొంతమంది కొత్త అలవాట్లను నేర్చుకున్నారు, అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్యన ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేసుకోవడం, ఆ కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతిగా ఆయన చేసిన సమీక్ష గురించి మాట్లాడకుండా కొంతమంది కాంట్రవర్సీలు ప్రజల నడుమ ఉండకపోవడం అని అంటున్నాడు. అంటే కొండా సురేఖ మేడం ప్రజల నడుమ ఉంటలేదన్నట. సమంత మీద కామెంట్లు, జై శ్రీరామ్ అంటే పైసలు రాలితే అన్న కాంట్రవర్సీల గురించి మాట్లాడుతున్నాడన్నట. ఎవరి గురించి చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనే కడియం సార్కే ఎరక, గానీ ఇంకేమంటున్నాడో ఇనుర్రి. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయాన్ని దేవాదాయ ప్రాజెక్ట్, తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రైతులు వర్షాలు పడితే లేవో అని ఆగమాగమవుతున్నారు, ఆందోళన చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రైతులను కాపాడాలి, రైతులకు సాగునీరు అందించాలి, దేవాదాయ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలనే ఆలోచన ఎవరు ఆలోచన చేయాలి? సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇంతవరకు ప్రారంభోత్సవం అయితే లేదు, ఎవరు ఆలోచన చేయాలి? వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ వచ్చింది, దానికి సంబంధించిన ఎస్టిమేట్స్ తయారు చేసి టెండర్స్ పిలవాలి, ఎవరు పట్టించుకోవాలి? మనం చేయడానికి చాలా పనులు ఉన్నాయి. ఈ అనవసరమైన విషయాలలోకి వెళ్ళి మనం టైం వేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ వేసేసాడు అన్నట్టు జిల్లా మంత్రిగా చేయవలసిన పనులు చేయకుండా కాంట్రవర్సీల కాళ్ళు ఏలు పెట్టి కాంగ్రెస్ పార్టీని కంపు చేస్తున్నది అన్నట్టు బాగానే చేసుకున్నాడు. మరి దేవాదాయ శాఖ ఆఫీసర్ని పిలిచి సమీక్ష పెట్టిన ముచ్చట మీద ఏమంటారు సారు అని అంటే, సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినా నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాలి. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు. ఇనరా కడియం శ్రీహరి మీద కోపంతోని కస్సు బుస్సుమని అనడు కాదు, జరంత తెలుసుకో, నీకు అవగాహన లోపం ఉన్నది, జర తెలుసుకొని మాట్లాడన్నట్టు ఎవరికి దాకాలనో వాళ్ళని ఇండైరెక్ట్ గా అంటున్నాడు. ఈసిన లాజిక్ ఎట్లా మర్చిపోయారు, నా మీద అధిష్టానానికి ఉత్తరం రాసిన వాళ్ళు అన్నట్టు ముచ్చట చెప్పిండు. మరి చేసిన సమీక్ష మీద వివరణ ఇయ్యరా సార్ అని అంటే, నేను ఎవరికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడ తప్పు చేయలేదు, వివరణ అడిగే పరిస్థితి కూడా రాదు. నా ప్రాథమిక హక్కు నేను ఉపయోగించుకున్నాను. అధికారుల దగ్గరికే వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు, మాకు తెలియకుండా మా శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళొద్దు అనేది నేను ఎక్కడ వెళ్ళలేదు.
కొత్తగా వింటున్నాను. మంత్రి కొండా సురేఖ మేడం అధిష్టానానికి ఉత్తరాలు రాస్తే కడియం శ్రీహరి మెత్తబడతాడు, పొరపాటు జరిగిందని ఒప్పుకుంటాడు అనుకుంటే ఉల్టా నేను ఎవరకు వివరణ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ దిక్కున కాడే చెప్పుకోరు అన్నట్టు గట్టిగానే వేసుకున్నాడు. మరి లొల్లి ఇంత అయి ఢిల్లీ దాకా చేరుతుందా? ఏ పార్టీ ఉండాలనో ఆ పార్టీలనే ఉన్నా అని చెప్పుకునే కడియం శ్రీహరి కాంప్రమైజ్ అవుతాడా, లేకుంటే ఇంకింత ఎక్కువ పట్టు పడతాడా అనేది ముందు చూడాలి ఇక.